దొంగన్నలు ఏడ పంతనం చూపెట్టినా ఎవ్వరు చూడకుండా ఓవాలే దోసుకోవాలే అవతల పడాలే అనుకుంటారు. మోకాలు కనబడకుండా మంకీ క్యాపులు పెట్టుకుంటారు. ఏలి ముద్రలు పడకుండా బందోబస్తు గ్లౌజులు తొడుక్కుంటారు. కుక్కలు మురికి చూడకుండా కారం జల్లే తెలివి మంతులు సుతా ఉంటారు. పోలీసులకు దొరకకుండా ఎన్ని ఇకమతులు చేయాలనో అన్ని చేస్తుంటారు. గసంటోళ్ళే మూనం పెట్టి వస్తుండ్రు చూడుండ్రిగా. అచ్చుడే ఏదో పెట్టి తిప్పుడు తిప్పంగానే ఉత్తగానే వచ్చింది తాళం. చలో వేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్పూర్ లో దుఃఖం కాడ పెట్టిన బండిని 15 సెకండ్లలోనే ఎత్తుకపోయిండు బద్మాసిగాడు. మళ్ళీ అగ్వసగ్వ బండి కూడా కాదు, 2,25,000 ఇల్లు ఉంటది. ఆయన వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొడుతుంటే లక్షలు పోసుకున్న బండికి గింతాలు కట్టి తాళమా ఇస్తే అని కంపెనీ వాళ్ళని పారాడుచుకుంటుర్రు. కాబట్టి బండ్లు తీసుకునేటప్పుడు మైలేజీ ఎంత ఇస్తుంది, ఎంత సింగారం ఉన్నదని కాకుండా తాళం ఎంత బందోబస్తు ఉన్నదో చూసుకోర్రి మొదలు. ఈ ముచ్చటి ఇట్లుంటే హైదరాబాద్ గోపాల్పురంలో రాత్రిపూట ఈ ఇంట్లోకో దొంగ మెట్లెక్కుకుంటూ పోయి బోరుకుంట కిందికి వచ్చిండు. ఇంటోళ్ళు నిద్రలకెళ్ళి లేచిరో ఏం పాడో వెనకకు మరే వరకు మెట్ల మించి జారి కింద పడ్డట్టున్నాడు. చుట్టుముట్టోళ్ళు వచ్చి పోలీసులకు మతలబు పంపి దవాఖానకు తోలిచ్చిర్రు. ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్లో ఈ షాపులకు దొరబడి 2 లక్షలకు మీదనే పైకం ఉడుచుకపోయిన దొంగన్న ఓనర్కో ఉత్తరం రాసిండు. ఏమనుకోకాక ఈ ఏరియాలనే ఉంటా, అప్పిచ్చిన వాళ్ళు ఆగుతలేరు, నువ్వేం రంది పడకు, నీ పైసలు 6 నెలలు ఇస్తా అని రాసుకొచ్చిండు. అటు బీఆర్లసుతో ఉత్తరం రాసిండు దొంగ. కానీ ఇంటోళ్ళకు గాదుల్లో పోలీసులకు ఏమున్నది సారీ అంటాడేమో అనేరు. నేను మీకంటే రువ్వడుంటా, ఇప్పటికి 8 ఇండ్లు దోసుకున్నా, ఊరోళ్ళంతా తెలివితోనుంటుర్రు, అందుకే పగటిలి పంతనం చూపిస్తున్నా, ఇంకో 2 ఇండ్లకు సూటి పెడుతున్నా, దమ్ముంటే పట్టుకోరి, లవ్ యూ పోలీస్ మామ అని రాసిండంటే అని ధైర్యం చూడుర్రి. ఉత్తగా దోసుకొని పోతే కిక్కే ఉంది అనుకుంటుర్రేమో. ఆటలాడుతుర్రు పోలీసులతోని. పైలం అన్నలు దొరికినా అంటే అలుసుతో ఆడిస్తారు ఆట, చూసుకోరి మరి.